తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూ కౌంటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. లడ్డు రుచి ఎలా ఉంది, అలాగే నాణ్యత ఎలా ఉందనేది మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? సార్, మేము అనంతపురం జిల్లా పామిడి నుంచి వచ్చాము సార్. మేము ఈ రోజు పొద్దున్న దర్శనం అయిపోయింది, లడ్డు కోసం వచ్చాము. లడ్డు అడిగిన లడ్లు ఇస్తున్నారు మాకు. క్వాలిటీ క్వాంటిటీ బాగా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రుచి ఎలా ఉంది సార్? రుచి కూడా బాగుంది సార్. ఇప్పుడు ముందుకెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ రుచిలో నాణ్యం ఉంది, చాలా టేస్టీగా కనపడతా ఉంది లడ్డు. ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అంటే లడ్డు రుచి ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి రుచి అప్పుడు తగ్గినట్టు అనిపించింది కూడా, కానీ ఇప్పుడు బాగా మార్పు చెంది ఇప్పుడు బాగా రుచిగా అనిపిస్తా ఉంది. లడ్డు టేస్ట్ గా కూడా ఉంది. సైజు కూడా క్వాంటిటీ అయితే సేమ్ సార్, 180 grams కరెక్ట్ గా ఇస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ సార్వాల నుండి వచ్చాను. చాలా బాగుంది. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది. తీపిదనంగానే బాగా బాగుంది టేస్ట్ సార్. లడ్డూలో రుచి కానీ బాగుంది సార్. రుచి, సైజు, వాసన చాలా బాగా వస్తుంది సార్. అంటే ఏం లేదు సార్, శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు కూడా కలుపుతున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే అసలు గతంతో పోలిస్తే లడ్డు ఇప్పుడు మీకు ఆ లడ్డూలో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా? సార్, ఈజీ కనిపిస్తుంది సార్. అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి అయిపోయేది లడ్డు, కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా బాగా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాంట్లో రంగులో కూడా, రుచిలో, వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది ఇప్పుడైతే. అంటే అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదంటారా లడ్డు? అప్పుడు స్మెల్ వచ్చేది కొద్ది రోజులు. మనం ఇంట్లో ఒక 2-3 రోజులు పెడతానే ఒక రకమైన ఇదిగా కనిపించేది లడ్డు. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ, చాలా టేస్టీగా. గతంలో లడ్డూలు స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలిసింది అని మీరు భావిస్తున్నారా? అంటే ఏం చెప్తారు? అలా అయితే మనమైతే దాన్ని డిసడ్వాంటేజ్ చెప్పలేము, కానీ మార్పు అయితే 100% మార్పు ఉంది. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో హిందూ మనోభావాన్ని వీళ్ళు గౌరవిస్తున్నారు. అదే గౌరవించాలని చెప్పి మేము హిందూగా నేను అదే కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వెంకటగిరి నుంచి అండి. వెంకటగిరి నుంచి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? టేస్ట్ సూపర్ గా ఉంది సార్, సూపర్ గా ఉంది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెష్ గా బాగా మనకు అసలు చూస్తానే తినేయాలి అనే ఆనందంగా ఉంది. దేవుడికి పెట్టి తినాలి కాబట్టి ఎత్తుకొని పోతున్నాము. కాకపోతే లిమిట్ కి ఇస్తున్నారు, కొంచెం పెంచి అందరికి అందుబాటులో కొంచెం చేస్తే బాగుంటది. ఒక టోకన్ కి 2 లడ్లు 4 లడ్లు ఇస్తున్నారు అంతే. కాకపోతే కొన్ని పెంచి ఎక్కువ కావాలంటే పక్కన వాళ్ళకి, బంధువులకి, ఎవరికైనా మనం ప్రసాదం పంచాలంటే కూడా కానీ దొరకట్లేదు. కానీ అది ఒక అవకాశం దేవుడు వాళ్ళకి కల్పించాలి. తిరుమల శ్రీవారి దర్శనానికి మీరు అనునిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తా ఉంటాను సార్. 4 నెలలకి, ఒక 6 నెలలకి, సంవత్సరానికి. ఇప్పుడు రేపు బుక్ చేసుకున్నాం దీనికి కూడా. పోయిన ఏడాది వచ్చారా? వచ్చాం. పోయిన ఏడాది లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అది చెప్పాలంటే అప్పుడు 2వ రోజు తిందామంటే స్మెల్ వచ్చేసేది. ఇప్పుడైతే 4 రోజులు పెట్టినా కూడా బాగుంది. బాగుంది. రుచి బాగా ఎక్సలెంట్ సార్. మీరు కూడా తిని చూడండి. మీరికే ఇస్తాం చేతికి, మీరే తిని చూడండి. పరిమాణం ఎలా ఉంది? అంటే సైజు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? సైజు నాకు అంతగా ఐడియా రావట్లేదు. ఒకేలాగా అనిపిస్తుంది సైజు మాత్రం, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. వాసన చెప్పండి. అంటే గతంలో అసలు వాసన చూస్తే అంత వాసన వచ్చేది కాదు అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవును. ఇప్పుడు మన గుడి కాదు కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఉన్నామంటే ఈ స్మెల్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది వరకు తయారు చేసే పక్కకు వస్తే దాకా వాసన తెలియదు. అది ఇప్పుడు మాత్రం అది మాత్రం పక్కాగా ఆంజనేయ స్వామి కూడా గుడి కాడ నిలబడుకొని మీరు చూడండి, ఖచ్చితంగా వాసన వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సోదరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? స్వామివారిని దర్శనం చేసుకున్నారు? దర్శనం అయిపోయింది. ఎప్పుడైంది? నిన్న నైట్. ఎలా జరిగింది? బానే జరిగింది. ఓకే, స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా? చేశాను. ఎలా ఉంది? బానే ఉంది. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా, లేకపోతే గతంలో బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఓకే, గతంలో ఎలా ఉండేది? గతంలో ఎలా ఉండేది అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది. కాకపోతే అంతకు ముందు లడ్డు అనేది తొందరగా పాడేది కాదు. లాస్ట్ 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా. అంటే ఇచ్చిన 2 రోజులకే బూజు పట్టేయడం అట్లా అవుతుంది. ఇప్పుడైతే చూడాలి, ఇప్పుడు మరి మార్చారంటున్నారు. రుచి చూసారు కదా, అప్పటికి ఇప్పటికి రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది. డిఫరెన్స్ అయితే ఉంది. బాగా. వాసన బాగుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఓకే,
దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనం? స్వామివారి దర్శనం అయిందండి. ఓకే ఇదివరకు మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది. జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఓకే, అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత పొద్దుల్లో పొజిషన్ చూస్తే ఈ 100 రోజుల్లో దాంట్లో అప్పుడు ప్రసాదాలుగా లాకర్ లో పెట్టి మంచినీళ్ళు కూడా అంది కాదు. ఇప్పుడు దీని వల్ల లాకర్ లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరాలు కూడా అందిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు, చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా? లడ్డు రుచి చూసామండి. ఇది వరకు ఇప్పటికి టేస్ట్ చాలా తేడా ఉంది. ఓకే, వాసన వాసన కూడా స్మెల్, ఇది వరకు స్మెల్ ఉండేది, ఇప్పుడు స్మెల్ లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గాని, అంటే అలాగే ఈవో గాని ఇక్కడ కొన్ని అవకతవకలు చేశారు. అందులో భాగంగానే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం నమ్ముతున్నారా? అప్పటికిప్పటికి పోల్చి చూస్తే అది నిజమనే నమ్ముతున్నాం. ఎందుకంటే మేము సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు తిరుపతికి వస్తూ ఉంటాం. ఒక సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు. అందుకని ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. అంటే గతంలో మీరు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేదానికి క్యూ లైన్ లో నిలబడే వాళ్ళు, అప్పుడు మీకు పాలు లేకపోతే స్వామివారి ప్రసాదం అంటే మనకి దద్దోజనం గాని, పులిహోర గాని, లేదంటే సాంబార్ అన్నం గాని ఇవన్నీ ఇచ్చేవారా? ప్రసాదాలు కానీ ఏమి పాలు కానీ మజ్జిగ కానీ మంచినీళ్ళు కూడా దొరకడానికి చాలా బాధపడేవాళ్ళం, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఉంది? సిస్టమ్స్ అన్ని బాగున్నాయి. టోకెన్ సిస్టమ్ వల్ల కూడా టోకెన్ అక్కడ సిస్టమ్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సర్వదర్శనం టోకెన్ మీద ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు. ఓకే, ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సార్, తిరుమల ఎప్పుడు వచ్చారు? సార్ ఈ రోజు పొద్దున వచ్చినాము, నిన్నే నైట్ కిందకి వచ్చినాము. ఈ రోజు పొద్దున తిరుపతి సీనియర్ సిటిజన్ దాంట్లో మా నాన్నని అమ్మని వదిలేసి వచ్చినాను. సో అర్లియర్ కంపేర్ చేస్తే ఇక్కడ అందరూ స్టాఫ్ రెస్పాన్స్ బాగానే ఇస్తున్నారు. అర్లియర్ కొద్దిగా బాగా రెస్పాన్స్ ఉండట్లేదు. అప్పుడు అంటే ఏమైనా అడిగితే కూడా ఆడపు ఈడపు ఊరికే చెప్తుండేవాడు, కొద్దిగా రెస్పాన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు స్టాఫ్. ప్రభుత్వ చర్యలు అయితే బాగున్నాయి అంటారా? ప్రభుత్వ పనితీరు బాగుందా? ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది సార్. అర్లియర్ కు ఇప్పుడు కొద్దిగా తేడా కనిపిస్తా ఉంది నాకే. ఇంకా గతంతో పోలిస్తే లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? రుచి గాని, వాసన గాని, పరిమాణం? వచ్చినాము అర్లియర్ తినేసేమో, ఇప్పుడు దాని గురించి ఏం తెలియదు మాకే. ఇప్పుడు చూడాలి సార్, తీసుకొని వచ్చినాం లడ్డు తీసుకొని. లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందంటూ వార్తలు వస్తున్నాయి, రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి. దాన్ని నమ్ముతున్నారు? మేము ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్, మేము దేవుడు నమ్మకం పెట్టి వస్తాం ఇక్కడ. ఇప్పుడు ఎవరెవరో పొలిటీషియన్ వచ్చి ఏమేమో చేసుకుంటే మన దేవుడి మీద నమ్మకం కూడా పొడుస్తుంది వీళ్ళు చేసే దాంట్లో. సో ఏమో వేరే ఇప్పుడు వచ్చినారు కొత్త మినిస్టర్ అన్ని వచ్చేసారు. ఇప్పుడు మేము నమ్ముతాను ఇప్పుడు దేవుడిని. సో అంతే సార్. ఓకే, సో ఇప్పుడైతే మీకు నమ్మకం ఏర్పడిందా లడ్డు మీద? సార్ మొత్తం. ఓకే సోదరా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బెంగళూరు ఇంకా బెంగళూరు నుంచి ఇచ్చారు ఏంటి చెప్తారు? లడ్డు తీసుకొని రావద్దు అంటారు. ఒక లడ్డు వద్దు, అట్లే రావాలా నువ్వు అంటే ఇక్కడంతా చూసిన ఇంకా ఒక 5 లడ్డు తీసుకొని ఉన్నాను అట్లా చెప్తారప్ప. ఏమి ఇది కథ తెలియదు, ఏమనేదే తెలియదు. ఇంతకు ముందు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకు ఒక్కితా వస్తాను నేను. ఒకటే బెంగళూరు ఇంకా ఒక నెలకి వచ్చి. పోయిన ఏడాది వచ్చినప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు? ఇప్పుడు నాకేమో తెలిసే లేదు, ఇంకా ఏమి తినలేదు. 2 కితాలు దర్శనం చేసినే, రాత్రి ఒక్కితా పొద్దునే ఒక్కితా. ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? నాకు ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే. అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూస్ కొడతా ఉండే. బూస్ పెడితే తినకే అయితా ఉండలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా. ఏమికనేసి నేను ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకొనే రావద్దు అంది. అది ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లా అనేసి మీరు చెప్పండి. నేను అంటే ప్రోక్షణ జరుగుతుంది కదమ్మా. గత పాలకులు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కడిగి పడేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఏం భయమాయా మాకంతా? భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదప్పా, ఏమీ లేదా. థ్యాంక్స్ అన్నాను. వద్దు నువ్వు అట్లేరా అట్లేవా అన్న. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పాను, నువ్వేమైంది చెప్పు అండ్రి. 3 దినాలు పెడితే చాలు బూసు
బూస్ పెడతా ఉండే తినేకే అమిటి ఇంకా కైకంతా మెత్తుకుంటా ఉండే మెత్తుకొని 15 ఏడాది 50 ఏడాది ఇంకా ఇక్కడ వస్తాను అప్పుడే ఒక 50 సంవత్సరాలే వస్తున్నారు మీరు ఇక్కడికి 50 సంవత్సరాలు ఇంకా గుడి స్వామి ఆడుండే నేను మీడు ఉంటిమే అప్పుడు ఇంకా వస్తా ఉన్నాను ఇప్పుడు దా లోపల పోయిండారా జనం భక్తురాలమ్మ మీరు అక్కడ ఉండే రాయలు ఇట్లా రాయలు కంబి తోట కంబి 50 వరస్ ఇంకా నేను వస్తా ఉన్నాను అప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తే పొద్దునే అదే రౌండింగ్ కొడితే పొద్దునే ఒక 6 గంటలు. ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు, ఇంకొక రవంత్ కండిషన్ చేయాలి అంతే. అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరి పైన ఒకరు పడేది లేదు. ఇంకొక రవంత ఒకే ఒక రవంత ముందుగా ఈడియాలి అంతే. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. నాకు 2 కితలు నేను వచ్చిండేది సండే ఈవినింగ్, సండే ఇంకా పొద్దునే వరకు 2 కితలు దర్శనం చూస్తే ఒక తిడతారు అనేసి ఒక ప్యాన్ కార్డు చూపిస్తే ఒక ఓటర్ ఐడి చూపిస్తే అంతా మాకి దేవుడిని చూసేట్లా బాగా చూసేట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు ఇంకా రవంత్ ఏమే ఆడ ఇంకేవది